పవన్ కళ్యాణ్. మరి ఈ కార్యక్రమాన్ని జరుపుకునే యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనం మహిళా దినోత్సవం క్యాన్సర్ సర్వైవల్స్తో పాటుగా మన అందరం కూడా కలిపి ఈ కార్యక్రమాన్ని జరుపుకోవడం జరుగుతుంది. సో ఈ కార్యక్రమాన్ని గురించి అలాగే మరి ఆ రోజున నోరి దత్తాత్రేయ గారి ద్వారా బందరు వాసి, అదేవిధంగా పెద్ద ఆయన పేరంటేనే క్యాన్సర్ దీనికి సంబంధించి ఆంకాలజిస్ట్ ఆయన. మరి వారు ఆ రోజున మేము కోరితే వారు అన్నారు, అన్ని గ్రామాల్లో కూడా మీరు కోరితే మేము తప్పనిసరిగా వెహికల్ పెట్టి డాక్టర్స్ని ఇచ్చి మేము పంపిస్తాము అని చెప్పి ఆయన కూడా ఆ రోజున ఎప్పుడు మీకు అవసరం వచ్చినా చెప్పండి అని కూడా చెప్పడం జరిగింది. ఈ రోజున ఆ విధంగా మరి డాక్టర్స్ కానివ్వండి, అదేవిధంగా ప్రభుత్వాలు కూడా చాలా దీనికి సంబంధించిన మరి ఈ మధ్య కాలంలో హెచ్పివి వ్యాక్సిన్స్ను కూడా చాలా కొద్ది కాలంగా మొదలు పెట్టడం జరిగింది ఫ్రీగా. ఈ రోజున గ్రామీణ ప్రాంతాలలో ఎక్కడైతే డిటెక్షన్ లేకపోయినా 13 సంవత్సరాల లోపు పిల్లలకి అంటే రాకుండా ఉండేందుకు మరి ఈ వ్యాక్సినేషన్స్ని ఏర్పాటు చేయటం జరిగింది. మరి ఆ రకంగా ఈ రోజున మనకు కావాల్సిందల్లా చేయటానికి ఈ రోజున ప్రభుత్వాలు ఉన్నాయి, ఇలాంటి సెంటర్స్ ఉన్నాయి, కొంచెం అవగాహన పెంచుకోవటం, అదేవిధంగా జీవన శైలిలో మార్పులు చేసుకోవటం. ఇవాళ ఆహారం ద్వారా కానివ్వండి, మనం తీసుకునే ఫుడ్ ప్రొడక్షన్లోనే ఇవాళ కూరగాయలు పండించడంలో, ధాన్యం పండించడం అన్నింటిలో కూడా బహుశా ఇప్పటి వరకు డాక్టర్స్ కాబట్టి చెప్పే ఉంటారు, అన్నింటిలో ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ మరీ విపరీతంగా వాడేయటం మూలంగా మట్టిలోనే ఆ కెమికల్స్ చేరిపోయి వాటి ద్వారా మరీ ఎక్కువగా పెరిగిపోయింది. గతంలో మనం ఇన్ని ఇన్సిడెంట్స్ అయితే చూసేవాళ్ళం కాదు. గతంలో క్యాన్సర్ వచ్చిందంటే అది చాలా భయంకరంగా మనం వాళ్ళ జీవితాన్ని ఇంకా పోగొట్టుకోవటమే మనం కుటుంబంలో అని బాధపడే సందర్భాలు ఉండేవి. కానీ ఈ రోజున చాలా వరకు తొందరగా గుర్తించగలిగితే అది మనం దాని నుంచి బయటపడే దానికి ఎంతోమంది ఉదాహరణలు ఇక్కడే మన ఎదురుగా మన దగ్గరే వచ్చున్నారు. చాలా ఆరోగ్యంగా తమ లైఫ్ని మళ్ళీ చాలా సంవత్సరాలు లీడ్ చేయడానికి. కనీసం నాకు తెలిసి కూడా మళ్ళీ పొలిటికల్ లైన్లోనే అనురాధ, ఆవిడ ఇక్కడ మేయర్గా పనిచేశారు, ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నారు. మరి ఆవిడ బ్రహ్మాండంగా తన లైఫ్ని లీడ్ చేస్తున్నారు. నాకు తెలిసిన అలా ఎంతోమంది దాదాపుగా 15-20 సంవత్సరాలుగా బ్రెస్ట్ క్యాన్సర్ గురించి కానీ వేరే దానికే బాధపడి ఇవాళ మరి వాళ్ళు చక్కటి లైఫ్ని లీడ్ చేస్తున్న సందర్భాలు ఉన్నాయి. కాకపోతే మనం తొందరగా తెలుసుకోవాల్సి అవగాహన అనేది ప్రతి ఒక్క విషయం మీద పెంపొందించుకోవాల్సిన అవసరం ఉంది. దినోత్సవ ప్రాముఖ్యత మనందరికీ తెలిసింది. ఇందాక చెప్పారు మహిళా దినోత్సవంలో మరి తల్లి పాత్ర ఎంతవరకు ఉంటుంది అనేది. ఈ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని రూట్స్ హెల్త్ ఫౌండేషన్ ఎన్నో సంవత్సరాల నుంచి మహిళలకు ఏదో ఒక సేవా కార్యక్రమం చేయాలనే సంకల్పంతో గత 4-5 సంవత్సరాలుగా ఈరోజు మహిళలకు అవసరమైన టెస్టులు ఏవైతే ఉంటాయో ఆరోగ్య పరీక్షలన్నీ కూడా మనం ప్రతి సంవత్సరం ఫ్రీగా చేయడం జరుగుతుంది. మహిళా దినోత్సవం సందర్భంగా ఈ సంవత్సరం మహిళా దినోత్సవానికి ఒక ప్రత్యేకత ఉంది. ఎందుకంటే మహిళలు మనం అందరం చెప్తా ఉంటాం, మహిళలు సహనశీలు, ఆత్మవిశ్వాసంతో మరి జీవించాలి సమాజంలో అని చెప్తూ ఉంటాం. కానీ ఇక్కడ అందరికన్నా ముఖ్యమైన వ్యక్తులు ఈరోజు ఇక్కడ ఉన్నారు, వాళ్ళే క్యాన్సర్ సర్వైవర్స్. వాళ్ళందరికీ కూడా మరొకసారి మనందరి తరపున గట్టిగా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాము. మనందరికీ తెలిసిందే, మనకేదైనా చిన్న జ్వరం వేస్తూ ఉంటాం. అటువంటిది క్యాన్సర్ లాంటి ఒక పెద్ద వ్యాధికి గురైనప్పుడు వాళ్ళు ఆ వ్యాధిని ఎలా ఎదుర్కొన్నారు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎంత స్ట్రగుల్ అయి ఉంటారు, వాళ్ళు వ్యాధి నుంచి మరి బయటకు రావడానికి ఎంత ఫైట్ చేసి ఉంటారు అనేది మనం ముఖ్యంగా ఇక్కడ గమనిస్తే కనుక వాళ్ళు మనందరికన్నా కూడా పెద్ద ఫైటర్స్. సో అటువంటి ఫైటర్స్తో ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే వీళ్ళందరూ కూడా మనందరికీ ఎవరైతే ఇక్కడ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా స్ఫూర్తిదాయకం. వాళ్ళ ఫైటర్స్, వాళ్ళు రియల్ ఫైటర్స్. వాళ్ళు
వాళ్ళు ఎంతో స్ట్రగుల్ పడి ఉంటారు, ఫ్యామిలీ పరంగా, శారీరకంగా, ఆర్థికంగా. ఆ క్యాన్సర్ వ్యాధిని జయించి మళ్ళీ వాళ్ళు సాధారణ జీవితం గడుపుతా మరి ఈరోజు ఎంతో దూరం నుంచి వచ్చారు ఇక్కడ ఈ వాక్లో పాల్గొనాలి. వాళ్ళ ఆత్మవిశ్వాసాన్ని, వాళ్ళ పోరాడే తత్వాన్ని కూడా అలవర్చుకుంటారని ఆశిస్తూ మరొకసారి అందరూ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ముందుకు రావాల్సిందిగా కోరుకుంటున్నాను. కానీ వాళ్ళ ఫ్యామిలీస్లో కానీ సో అండ్ క్లినిక్లో కూర్చుని తరచుగా చూసేది ఏంటంటే ఈ ఫియర్ ఫ్యాక్టర్ చదువుకోకపోవటం వల్ల, డబ్బులు లేయటం వల్ల కాదు. ఈవెన్ మంచి ఎఫ్యులెంట్ ఫ్యామిలీస్ చదువుకున్న వాళ్ళు కూడా సిమ్టమ్ క్యాన్సర్ వల్ల అని అంటే భయపడి దే ఆర్ నాట్ కమింగ్ ఫార్వర్డ్. బట్ ట్రీట్మెంట్ హ్యాస్ చేంజ్డ్ ఎ లాట్. ట్రీట్మెంట్ సర్జరీస్ మినిమల్ ఇన్వేసివ్ అయిపోయినాయి, కీమో అండ్ రేడియోథెరపీ మోర్ వేరబుల్ అయింది, దెర్ ఇస్ లాట్ ఆఫ్ సపోర్ట్. అండ్ తర్వాత రెస్పాన్స్ రేట్స్ కానీ పోస్ట్ సర్వైవల్ మార్బిలిటీ కానీ చాలా చాలా తగ్గిపోయింది. బట్ ఫియర్ ఫ్యాక్టర్ అనేది ఇంకా చాలా ఉంది. అది ఎలా తగ్గుతుందంటే వెన్ అవేర్నెస్ బ్రిడ్జెస్ దట్ గ్యాప్. సార్ చెప్పినట్టు ఇది మీకోసం కాకపోయినా మీ పెద్దవాళ్ళ కోసం, ఇంటి పక్క వాళ్ళ కోసం, మీకంటే ఇంట్లో ఉండే ఎల్డర్లీ వాళ్ళ కోసం ఈ మెసేజ్ పాస్ ఆన్ చేయడానికి మీకు చెప్పారు. సో నేను డాక్టర్ శ్రవంతి దేవభక్తుని, ఐఎమ్ గైనకాలజిస్ట్. సో ఒక గైనకాలజిస్ట్గా మీ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఫేస్ చేసే కొన్ని ఇష్యూస్ నేను అడ్రస్ చేస్తాను ఆన్ బిహాఫ్ ఆఫ్ ఉమెన్స్ డే. సో మెజారిటీ ఆఫ్ స్టూడెంట్స్ అంతా ఇక్కడ 18 years నుంచి 20-21 years మధ్యలో కనిపిస్తున్నారు. సో డే టు డే మేము మార్నింగ్ టు ఈవినింగ్ మీ ఏజ్ గ్రూప్ వాళ్ళు కామన్గా వచ్చే హెల్త్ ఇష్యూస్ ఏంటి, ఆ ఇష్యూస్ రాకుండా మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనేది క్లుప్తంగా నేను ఒకసారి చెప్తాను. సో మెజారిటీ ఆఫ్ గర్ల్స్ మీ ఏజ్ గ్రూప్ మా దగ్గరికి వచ్చేవాళ్ళు అన్నిటికంటే మొదటి ఇష్యూ ఎర్లీ మెనార్కీ. ఇంతకుముందు మెనార్కీ అనేది నెలసర్లు మొదలవటం అనేది 16-14 years ఉంటే ఇప్పుడు 9 సంవత్సరాలు 11 సంవత్సరాలకు వచ్చేసింది. కొంతమంది పిల్లలు 7 years కంప్లీట్ 8 వచ్చేసరికి మెనార్కీ అటెండ్ అవుతున్నారు. దట్ ఈస్ వెరీ డిస్హార్టనింగ్, ద వెరీ టైనీ కిడ్స్. సెకండ్ ఇష్యూ ఏంటంటే ఇర్రెగ్యులర్ సైకిల్స్. మెన్స్ట్రుయేషన్ స్టార్టింగ్ దగ్గర నుంచి ఆల్మోస్ట్ 40-60% ఆఫ్ ద పిల్లల్లో పీరియడ్ రాకపోవటం, వస్తే బ్లీడింగ్ ఆగకపోవటం, లేదా 5-6 నెలలకు ఒకసారి పీరియడ్ రావటం అండ్ ఆ హార్మోనల్ డిస్టర్బెన్సెస్ కంటిన్యూ అవటం. మూడోది, ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉన్న వాళ్ళల్లో కొన్ని టెస్ట్లు, పరీక్షలు చేసిన తర్వాత ఆల్మోస్ట్ 40-60% ఆఫ్ ద పిల్లల్లో పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ ఉంటుంది, అంటే నీటి బుడగలు అంటారు తెలుగులో. సో ఈ పీసీఓడి సమస్య లేదా నీటి బుడగల సమస్య ఆల్మోస్ట్ 60% మంది పిల్లల్లో కనిపిస్తుంది. నాలుగోది, అతి ముఖ్యమైనది ఏంటి అంటే ఒబెసిటీ. ఉండాల్సిన బరువు కంటే అత్యధిక బరువు ఉండటం అనేది కూడా చాలా ఎక్కువైపోయింది. ఇంతకుముందు ఒబీస్ అనే క్యాడర్లోకి వచ్చే పిల్లలు 20% దాకా చూసేవాళ్ళం ఓపీల్లో, ఇప్పుడు ఆల్మోస్ట్ 30-40% వరకు పెరిగింది. అన్నిటికంటే ఫన్నీగా అండ్ ఎక్కువ మంది చెప్పే రీజన్ ఏంటంటే టైం లేకపోవటం. హెల్తీ డైట్ తినడానికి టైం ఉండదు, చక్కటి నిద్రపోవడానికి టైం ఉండదు, వ్యాయామం చేయడానికి టైం ఉండదు. ఇంటర్మీడియట్, డిగ్రీ చదివే ఈ ఏజ్లో మీకు దేనికి టైం ఉంటుంది అనేది ఒకసారి చూసుకోవాలి. సో ఈ ప్రాబ్లమ్స్ అన్నీ రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే అన్నిటికీ రూట్ కాజ్ హార్మోనల్ డిస్టర్బెన్సెసే. ఈ హార్మోనల్ డిస్టర్బెన్సెస్ రాకుండా మీరు పాటించాల్సిన పద్ధతులు ఒక సింపుల్ టెక్నిక్స్ ఒక 5 చెప్తాను. అన్నిటికంటే ముఖ్యమైనది మొదటిది మీరు తినే ఆహారం. సో ఆహారం ఎక్కడ పడితే అక్కడ ఏది దొరికితే అది, పానీపూరీలు, నూడిల్స్, బజ్జీలు, పునుగులు, ఏది కనిపిస్తే అది, ప్రాసెస్డ్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్స్, రెడీమేడ్ ఫుడ్స్, ఇలా కలర్డ్ ఫుడ్, ఇలాంటివన్నీ బయట తినే ఆహారాన్ని పూర్తిగా మానేయడానికి ట్రై చేయండి. ఫుడ్ మీరు ఏది తీసుకున్నా మీ ఇంట్లో ప్రిపేర్ చేసిన హోల్సమ్ గ్రెయిన్స్తో ఉన్న ఆహారం, పూర్తిగా న్యాచురల్గా చేసిన పదార్థాలు తినడానికి ట్రై చేయండి. ఆహారం ద్వారా హార్మోనల్ డిస్టర్బెన్స్ అనేది బాగా ఎక్కువైంది. ఒకటి ప్రాసెస్డ్ అండ్ అల్ట్రా ప్రాసెస్డ్ అండ్ హై షుగర్ కోటెడ్ ఫుడ్స్ అయితే, రెండోది ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ రాకుండా ఉండాలంటే మీరు అవాయిడ్ చేయాల్సింది ఒకటి డైరీ ప్రొడక్ట్స్. అన్నిటికంటే అడల్టరేటెడ్ది ఇప్పుడు హెల్తీగా ఫీల్ అయ్యేది మనం ఫస్ట్ మిల్క్. సో టీనేజ్ పిల్లలందరూ కూడా ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉంటే ఫస్ట్ మిల్క్ తాగటం ఆపేసేయండి. సెకండ్, మీరు హెల్తీ అనుకుని తినే వాటిలో మీకు ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉన్నప్పుడు ఆపాల్సింది రెండోది ఎగ్. ఎగ్లో హైయెస్ట్ కంటెంట్ ఆఫ్ పెస్టిసైడ్స్ అండ్ కెమికల్స్ ఉంటున్నాయి. అందువల్ల చికెన్, ఎగ్, మిల్క్ పూర్తిగా స్టాప్ చేయడానికి ట్రై చేయండి. సో ఆరోగ్యంగా ఆహారం తినడం మొదటిది ముఖ్యం. రెండోది వ్యాయామం. వ్యాయామం 45 నిమిషాల నుంచి 60 నిమిషాల పాటు కంపల్సరీ ఉండాలి. టైం లేదు అనే ఫ్యాక్టరే లేదు. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ యువర్ ప్రయారిటీ. సో ఒక గంట కూడా వ్యాయామం చేయలేనంత బిజీగా మనం ఉన్నామా అన్నది ఒకసారి చెక్ చేసుకోండి. సో మేము రోజు చెప్తూనే ఉంటాం, కాకపోతే వాళ్ళు మీకు చెప్పింది శంఖంలో పోస్తే తీర్థం కాబట్టి వాళ్ళు చెప్పింది మీరు పాటించండి, ఖచ్చితంగా పాటించండి. ముఖ్యంగా
పానీపూరి బండ్లు, నూడిల్స్ వాటిని మేడం చెప్పారు కదా, గట్టిగా చెప్పారు, స్ట్రాంగ్గా చెప్పారు. సో వాటిని దృష్టిలో ఒకసారి బండి ముందు పోయే ముందు మనకు శ్రావంతి మేడం ఏం చెప్పారు అనేది ఒకసారి మైండ్లోకి తెచ్చుకొని మంచి ఆహారం తీసుకొని బాగా నిద్రపోండి అనేటటువంటిది. కాబట్టి వీటన్నిటిని పాటించండి. ముఖ్యంగా ఏదన్నా డిసీజ్ వచ్చి మనము దాన్ని బాగా చేసుకునేదానికంటే రాకుండా ప్రివెన్షన్ అనేటువంటి చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఇంతకుముందు రోజుల్లో అంటే క్యాన్సర్ వస్తే బతకరేమో అనేటువంటి ఉండేది, ఇప్పుడు ఆ విధంగా లేదు. ఎన్నో రకాలైన ట్రీట్మెంట్స్ ఉన్నాయి. సో ఆ ట్రీట్మెంట్తో మనం క్యాన్సర్ వచ్చినా ఎన్నేళ్ళైనా జీవించవచ్చు, ట్రీట్మెంట్ తీసుకుంటూ క్యూర్ చేసుకోవచ్చు. కాబట్టి దాని నుంచి భయపడాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా మన కాలేజీలో రూట్స్ ఫౌండేషన్ వారు మరియు అమెరికన్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ వారు ఇంత మంచి ప్రోగ్రాం ఏర్పాటు చేసి, గైనకాలజిస్ట్ గారికి మీరందరూ విన్నారా లేదా కానీ నేను అన్నీ విన్నాను. యూ లుక్ ఎట్ ద గైనకాలజిస్ట్, ఐ వాంట్ టు బి లైక్ హర్ బై ఫాలోయింగ్ ఆల్ దీస్ ప్రికాషన్స్, రైట్? అండ్ నేను స్పెషల్గా అప్రిషియేట్ చేయాల్సింది డాక్టర్ పోలవరపు భాస్కర్ గారికి. నేను 2-3 వీడియోలు చూశాను. హీఈస్ డూయింగ్ సర్వీస్ ఎట్ ఎ వెరీ లో లెవెల్లో ఉన్నాళ్ళు, ఫుట్పాత్ల మీద ఉన్నాళ్ళు, అసిస్టెన్స్ లేని వాళ్ళకి వారు చాలా చేస్తున్నారు. మనం ఒకరోజు చేస్తాం, 100 రూపాయలు ఇస్తాం, అంతవరకే. ఎవ్రీడే చేయటం, 24/7 అవైలబుల్గా ఉండటం అనేది ఇట్స్ వెరీ వెరీ బ్యూటిఫుల్ థింగ్ అమ్మా. మనం క్లాప్స్ కొట్టాలి ఇట్లాంటి వాటికి. ఈస్ డూయింగ్ ఎ లాట్ ఆఫ్ సర్వీస్. తర్వాత డాక్టర్ సుబ్రహ్మణ్య కుమార్ గారు, ప్రిన్సిపల్, డిగ్రీ కాలేజ్, ఆల్వేస్ లైక్ ఏ బ్రదర్ టు మీ, డియర్ కొలీగ్స్ అండ్ స్టూడెంట్స్. ఒకసారి ఒక మాట చెప్తా వినండి. మీ అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే అమ్మా, ఎంజాయ్. అయితే డాక్టర్ గారు ఏం చెప్పారంటే వాళ్ళ ఆ మెడికల్ ఆంకాలజీ వైపు, వాళ్ళ గైనకాలజీ వైపు అలా చెప్పారు. కానీ ఎంత చదువుకున్నా కూడా అవేర్నెస్ ఉండదు. అది నేను మీకు చెప్తాను. మధ్యలో వాటిని చెప్పినప్పుడు, ఎందుకంటే నా గురించే అది. అదేంటంటే నా సిస్టర్స్ అందరూ బయట ఉన్నారు. బయట అంటే అవుట్ సైడ్ ద కంట్రీ, ఇన్ US. ద మెడికల్ సపోర్ట్ ఎక్కువ ఉంటుంది వాళ్ళకి. 2 monthsకి ఒకసారి, 3 monthsకి ఒకసారి రిమైండర్స్ వస్తాయి ఫ్రమ్ ద డాక్టర్స్, ఏంటి చెకప్కి రండి అని. నేను ఇండియాలో నేను ఒక్కదాన్నే ఉండటం వల్ల నువ్వు టెస్టులకి వెళ్ళు. మై ఆన్సర్ ఈస్ కాలేజ్ ఉంది. సో ఇవాళ నువ్వు వెళ్ళి మ్యామోగ్రామ్ చేయించుకుంటేనే ఈవినింగ్ నాతో మాట్లాడు. నాకు ఒక సిస్టర్, అసలు ఇది ఇక్కడ గోళ, ఇది నాకు అంతా బాగానే ఉంది కదా అనుకుని సరే తీసుకుని మ్యామోగ్రామ్ చేయించుకుందామని డబ్బులు తీసుకెళ్ళి కూర్చున్నాను. నేను లంచ్ అవర్లో వెళ్ళాను. నాకు టైం అవుతుంది, నన్ను పిలవట్లా. నాకు టైం వేస్ట్ అది. ఐఎమ్ గుడ్. ఇప్పుడు ఈ మ్యామోగ్రామ్ నేను అంతవరకు చేయించుకోలేదు అసలు ఎప్పుడు కూడా. ఈ మ్యామోగ్రామ్ చేయించుకోవడం అవసరమా, వెళ్ళిపోదాం అనుకున్నాను. అంటే నాకు అప్పటికి కూడా అవేర్నెస్ రాలా. ఎప్పుడు వచ్చిందో చెప్తున్నాను. నేను ఆ రిసెప్షనిస్ట్ దగ్గరికి వెళ్ళి, సార్ నాకు టైం అయిపోతుంది, నేను ఇంకో రోజు వస్తాను, నా చేతిలో డబ్బులు నా దగ్గరే ఉన్నాయి, 3,800 ఎంతో ఆ మ్యామోగ్రామ్కి, అవి సేఫ్గా ఉన్నాయి, ఇంటికి పట్టుకెళ్ళిపోదాం అన్నట్టుగాను. ప్లస్ నాకు ల్యాక్ ఆఫ్ టైం. నేను వెళ్ళిపోతానని చెప్దాం అనుకునే లోపు ఒక అమ్మాయి, మన కాలేజ్ స్వీపర్ లాగా ఉంది, నన్ను తోసింది. ఆమె తెలియదుగా నేను ఈ కాలేజ్ ప్రిన్సిపల్ అని. ఇట్లా తోసింది. ఇట్లా చూస్తే సార్ అదేదో గ్రామ్ అంట కదా, అది తీస్తారంటగా, ఇవ్వండి, నేను పనులకి వెళ్ళాలని ఇలా నుంచి జేబులోంచి డబ్బులు తీసి ఇట్లా తీసి 3,800 ఇచ్చి, నాకు తీయండి, అదేంటో అదే ఫోటో అంటగా తీయాలంటగా, ఇవ్వండి, నేను ఇచ్చి వెళ్ళిపోతాను. అప్పుడు నాకు అవేర్నెస్ వచ్చింది. ఆమె ఏం చదువుకోలేదు. నేను PhD ఇన్ ఫిజిక్స్ అండ్ నేను IIT కాన్పూర్లో తీసుకున్నాను. ఓకే, స్టార్ట్ చేద్దామా? నీరసంగా ఉన్నారా? ఎవరికైతే నా మాట గట్టిగా వినబడుతుందో ఓ వేసుకోండి. కమాన్. ఆల్రైట్, నాకు వినబడట్లా మీరు. ఒకసారి అందరికీ హాయ్ చెప్పండి మ్యామ్ ఇద్దరు. సూపర్. మేడం కర్ణ మేడం ప్లీజ్.
ఫోటోగ్రఫీ టీం చాలా చక్కగా ఫొటోస్ తీస్తారు. దయచేసి సార్ అక్కడ ర్యాంప్ దగ్గర నుంచోవద్దు సార్, ఎక్సెస్ వాళ్ళందరూ కూర్చోండి. రిక్వెస్ట్ వంశీ గారు కూడా ప్లీజ్ జాయిన్ అవ్వాల్సి కోరుకుంటాం పైన. అండ్ రూట్ హెల్త్ ఫౌండేషన్ అదే అన్నద గారిని థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. ఈ కార్యక్రమానికి అందరికీ సపోర్ట్ చేస్తూ మేము సైతం మీరు అనుకున్నామని క్యాన్సర్ సర్వైలర్స్ కి ఒక అండగా నిలిచి మరి ఈ రోజు ఈ కార్యక్రమానికి వీచేసి వారితో పాటు పాల్గొన్నందుకు మా రూట్స్ హెల్త్ క్యాథరిన్, సుజాత, తనుశ్రీ, శ్రీవల్లి, కరిష్మా, ఎస్ఎస్కే ప్రసన్న, డి సమీరా, జి లోహిత, బి కీర్తి, బి నందిని, వై స్మైలీ, తనీషా, పాలక్, స్వాతి and Dishpa. లయన్స్ క్లబ్ విజేత టీమ్ మరి రూట్స్ హెల్త్ ఫౌండేషన్ కి 3000 రూపాయల ఉమెన్స్ కాలేజ్ వారికి స్పెషల్ థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాం. అలాగే దీనికి సపోర్ట్ చేసినటువంటి అందరికీ నమస్కారం. మహిళా దినోత్సవ సందర్భంగా రూట్స్ హెల్త్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ సిద్ధార్థ ఉమెన్స్ కాలేజీలో క్యాన్సర్ నుంచి ఎవరైతే రికవర్ అయ్యి వాళ్ళు హ్యాపీగా లైఫ్ గడుపుతున్నారో క్యాన్సర్ సర్వైవర్స్, అటువంటి వాళ్ళతో ఒక ర్యాంప్ వాక్ ఇక్కడ ఆర్గనైజ్ చేయడం జరిగింది ఒక 20 మెంబర్స్తో. దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే మహిళా దినోత్సవ సందర్భంగా క్యాన్సర్కు గురైన మహిళలు ఎలా అయితే ఆత్మవిశ్వాసంతో ఈ వ్యాధిని ఎదుర్కొని దాన్ని జయించి మళ్ళీ వాళ్ళు సాధారణ జీవితం గడుపుతా మరి అందరికీ స్ఫూర్తిదాయకంగా ఉంటుంది వాళ్ళ జర్నీ అనే ఉద్దేశంతో వాళ్ళతో ఈరోజు ఇక్కడ స్పెసిఫిక్గా ఈ ర్యాంప్ వాక్ అనేది ఆర్గనైజ్ చేయడం జరిగింది. దాంట్లో క్యాన్సర్తో సఫర్ అయ్యే చిన్నపిల్లలు కూడా ఉన్నారు. వీళ్ళందరూ కూడా వాళ్ళు ర్యాంప్ వాక్ చేయడం ద్వారా వాళ్ళ జీవితాన్ని ఒక స్ఫూర్తిదాయకంగా తీసుకోవాలనేది ఇక్కడ చదివే కళాశాల విద్యార్థులకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అమెరికన్ ఆంకాలజీ ఇన్స్టిట్యూట్ సపోర్ట్ చేసింది ఈ కార్యక్రమానికి. అలాగే ఎంతోమంది ఈ కార్యక్రమానికి సపోర్ట్ చేశారు. వారందరూ కూడా మా అందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ రాబోయే కాలంలో ఈ క్యాన్సర్ గురించి అవగాహన ఇటువంటి విభిన్న కార్యక్రమాల ద్వారా
రూట్స్ హెల్త్ ఫౌండేషన్ చేస్తుందని, అలాగే క్యాన్సర్తో ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళందరికీ కూడా ఒక ఇన్స్పిరేషన్, ఒక మోటివేషన్ ఉండే విధంగా కూడా ప్రజలందరికీ అవగాహన కల్పించడమే దాని ముఖ్య ఉద్దేశం అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.